నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశంలో అతిపెద్ద సంక్షోభం రానుందని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే దాదాపు 10,000 మందికి పైగా కువైటీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నకిలీ కువైటీలని చెప్పి తేలడం జరిగింది. ఆ యొక్క 10,000 మంది కువైట్లో మనం చూసుకుంటే పలు రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది టీచర్లుగా పనిచేస్తూ ఉంటే మరికొంతమంది డాక్టర్లుగా, మరికొంతమంది ఇంజనీర్లుగా, మరికొంతమంది కువైట్లోని ప్రభుత్వ రంగంలోని వివిధ విభాగాలలో అయితే పనిచేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే కువైట్లో కువైటీలుగా కువైట్ పౌరసత్వం పొంది కొంతమంది పుట్టుకతో కూడా కువైట్లో పుట్టి పెరిగారనమాట. దీంతో ప్రస్తుతం వాళ్ళైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే వీళ్ళ యొక్క సమస్యకు ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కానీ నిపుణులు కానీ కువైట్ ప్రభుత్వానికి సూచిస్తూ ఉన్నారు. ఉన్నట్టుండి పౌరసత్వం రద్దు చేయడం, వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగించడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలైనా సరే, ప్రభుత్వానికి సంబంధించిన సేవలైనా సరే మొత్తం ఆగిపోయే అవకాశం ఉంది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులైతే సూచిస్తూ ఉన్నారు. ఎందుకంటే గాని ఒక్కసారి 10,000 మంది మహిళలు ఉన్నట్లుండి వాళ్ళ యొక్క జాతీయతను, పౌరసత్వాన్ని ఉపసంహరించుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పేసి కువైట్ పౌరసత్వం ఉపసంహరించుకునే ముందు దానికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి తర్వాత నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి, అలాగే ఇప్పుడు పౌరసత్వం ఉపసంహరించుకుంటూ ఉన్న ఎవరైతే నకిలీ కువైటీలు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారో, వాళ్ళ పౌరసత్వం రద్దు చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో కొనసాగవచ్చా లేదా, లేకపోతే వాళ్ళకు సపరేటుగా ఏమైనా సరే ప్రవాసుల మాదిరిగా అకామా కొడతారా లేదా అన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. మరి కువైట్ ప్రభుత్వం, కువైట్ కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం దీని గురించి కువైట్లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.